అంటే హౌ మచ్ డూ యూ చార్జ్ అంటే నేను 40K అన్నాను. సో అప్పుడు ఓకే 40K తక్కువ ఏం అవ్వదా అంటే లేదండి నేను చాలా తక్కువ చార్జ్ చేస్తాను, నాకు రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళందరికీ ఇవ్వాలి, ఎడిటింగ్ అవన్నీ చేయాలి, నేను మళ్ళీ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటే నా అప్లోడ్ కూడా చేయాలి, నా అదంతా నేను చెప్పాను అనమాట. విల్ గెట్ బ్యాక్ అన్నాను. కానీ కట్ చేస్తే నేను 40,000 రివ్యూకి అడిగాను, ఇవ్వలేదు అంటే గ్రడ్జ్ పెట్టుకొని ఇలా చేశానని అలా చెప్పారు. అంటే ఇంకొక వైపు మీరు ఏదైతే ఆ డబ్బులకు సంబంధించి ఇవ్వకపోవడంతో అతని మీద మేము నెగిటివ్గా రాస్తాము, నెగిటివ్గా మీ గురించి రివ్యూ రాస్తానని చెప్పి కూడా బెదిరించారని అంటున్నారు, ఏం చెప్తారు? సీ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు నేను బెదిరించుంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉండాలి కదా. నేను బెదిరించుంటే ఆ ప్రూఫ్ ఏదైనా ఉంటే లెట్ దెమ్ సబ్మిట్. ఆర్ నేనేం చెప్పానంటే టు ప్రూవ్ మై ఇంటిగ్రిటీ, సి లై డిటెక్టర్ టెస్ట్ అవన్నీ ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ థింగ్. దాంట్లో కోర్టుకి వెళ్ళాలి, ఇట్స్ నాట్ బ్లడ్ టెస్ట్, కోర్టుకి వెళ్ళాలి, అదంతా ఉంటుంది. బట్ నేనేమంటే ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రూవ్ మై ఇంటిగ్రిటీ. నేను వస్తాను, లై డిటెక్టర్ టెస్ట్ నువ్వు కోర్టుకి వెళ్ళండి, వాట్ ఎవర్, డూ ద టెస్ట్, లెట్స్ ప్రూవ్. ఇప్పుడు నువ్వు నా మీద రాంగ్ ఎలిగేషన్ చేశాను నేను అంటున్నా, నువ్వు కూడా ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అని నేను క్వశ్చన్ చేశాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అంటే ఒక జనరల్